ఫ్రెండ్స్, భారతదేశం ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భయాందోళనలో ఉంది. దీని ప్రభావం ఇప్పుడు క్రీడా మైదానంలో కూడా కనిపిస్తోంది. బుధవారం నాడు పాకిస్తాన్ భారతదేశంలోని అనేక నగరాల్లో డ్రోన్ దాడులను నిర్వహించింది. దీని కారణంగా ఐపీఎల్ మ్యాచ్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ లీగ్పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. జమ్మూ, పఠాన్కోట్లలో వైమానిక దాడుల హెచ్చరికల తర్వాత పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ను మధ్యలో రద్దు చేశారు. అదే సమయంలో మే 11న ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ను ఇప్పటికే వేరే వేదికకు తరలించారు. కానీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితిలో మే 9 శుక్రవారం నాడు బీసీసీఐ అత్యవసర సమావేశం జరగనుంది. మే 8న ఐపీఎల్ మ్యాచ్లు రద్దు అయిన తర్వాత బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి సమావేశం జరిగింది. దీనిపై ఈరోజు తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో టోర్నమెంట్ను వేరే దేశానికి మార్చడంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. వేదికను మార్చడాన్ని కూడా బీసీసీఐ పరిగణించవచ్చు. మిగిలిన మ్యాచ్లను భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత ప్రభావం తక్కువగా ఉన్న వేదికలు లేదా సురక్షితంగా ఉన్న ప్రదేశాలలో నిర్వహించవచ్చు అని తెలుస్తోంది. అంతకుముందు కరోనా తర్వాత ఐపీఎల్ భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు కూడా మ్యాచ్లు కొన్ని వేదికలలో మాత్రమే జరిగాయి. ఈ ఐపీఎల్ సీజన్ను వాయిదా వేసే నిర్ణయం కూడా తీసుకోవచ్చు. అంటే దీనిని 2 దశల్లో పూర్తి చేయవచ్చు. ఐపీఎల్ 2021 కూడా 2 దశల్లో జరిగింది. కరోనా కారణంగా మే 4న ఐపీఎల్ 2021 నిలిపివేసింది. దీని తరువాత ఐపీఎల్ 2021 రెండవ దశ యూఏఈలో నిర్వహించిన సంగతి తెలిసిందే. మొదటి దశలో 29 మ్యాచ్లు జరిగాయి. మిగిలిన 31 మ్యాచ్లు రెండవ దశలో జరిగాయి. ఇలాంటి మరిన్ని ఐపీఎల్ క్రికెట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.